ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిర్గమాకాండము 32 అధ్యాయము 34 వచనము. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపములను వారి మీదకి రప్పించెదనని మోషేతో చెప్పెను. 40 సంవత్సరములు నడిపించవలసిన మోషేను 40 దినాల్లోనే మర్చిపోతూ వచ్చారు. అందుకనే కదా 40 దినాలు ప్రభుతో కూడా వెళ్ళి ప్రభుతో కూడా ఉండి ప్రభు ఆజ్ఞలను తీసుకొని రాబోతున్న మోషేను మర్చిపోయి ఆయన ఏమాయను మమ్మల్ని నడిపించుటకు ఒక విగ్రహము చేయమని చెప్పినప్పుడు అహరోను నడిపిస్తున్న తప్పుడు మార్గాన్ని మనం చూడొచ్చు. ఇదే నా అహరోను మోషే నుంచి ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నది. ప్రతి దాని కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళిన మోషేని వెంబడించకుండా తన సొంత తలంపులతో ఆ మనుషులకు భయపడి చేస్తూ వచ్చాడు. ఆ దూడను చేసుకొని వారు పండుగను ఆడుతూ పాడుతూ అల్లరితో ఉండగా ప్రభు కోపము వారి మీద మండెను. ప్రభువే ఇక్కడ చెప్తున్నాడు కదా, వీరు లోబడినోళ్ళని ప్రజలని వారిని నిర్మూలన చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే మోషే అన్నాడు, ప్రభా ఇందు నిమిత్తమేనా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావని లోకమంతయు అనుకుంటారు ప్రభా, అట్టు వద్దు ప్రభా అనని తను వేడుకొని నా ఒక్క పేరు జీవగ్రంథంలో నుంచైనా తుడిపిచ్చి పెట్టు, కానీ వీరిని నువ్వు రక్షించు ప్రభు అనని చెప్తూ వచ్చాడు. అందుకనే మోషే మిక్కిలి సాత్వికుడని పిలువబడ్డాడు. నీవు వెళ్ళుము, నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినము వరకు వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. కాబట్టి ఆయన దూత ముందుగా వెళ్ళి నడిపించేదిగా ఉంటుంది. నా జీవితంలో కూడా ప్రభు మనతో ఉన్నాడు. మనల్ని అంతం వరకు నడిపించి